అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకు నేర్పించబోయే ఐటెం ఏంటంటే జిలేబీ. జిలేబీ అంటేనే అందరూ ఇది చాలా కష్టం, చాలా టైం పడుతుందేమో అలా అనుకుంటారు కదా. అలా ఏం లేదండి, ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో మీకు జిలేబీ ఎలా చేయాలో చూపించేస్తాను. బాగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి నేర్చుకోండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, జిలేబీ ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూసేద్దామా. జిలేబీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మైదా పిండి, షుగర్, బేకింగ్ పౌడర్, సాఫ్రాన్, లెమన్ జ్యూస్. షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. షుగర్ సిరప్ కోసం 1.5 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ మైదా తీసుకుంటే 1.5 కప్ షుగర్ తీసుకోండి. ఈ షుగర్ ఇలా మునిగేంత వరకు వాటర్ వేయండి. దీన్ని కలుపుకుందాం. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేద్దామండి. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం. అంత లోపల బ్యాటర్ రెడీ చేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేయండి. ఏ స్వీట్ చేయడానికైనా సరే ముందు కొంచెం సాల్ట్ వేసి స్టార్ట్ చేయండి. కొద్దిగా వాటర్ కలుపుతూ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేయండి. నిమ్మరసం ఎందుకు వేసుకుంటున్నా అంటే దీంట్లో కర్డ్ కూడా వేసుకోవచ్చు. మనం దీన్ని ఇన్స్టెంట్ జిలేబీ లాగా అనుకుంటున్నాం కదా. ఇన్స్టెంట్ అన్నప్పుడు ఒక్కోసారి కర్డ్ ఉండకపోవచ్చు. తర్వాత నిమ్మరసం వాడటం వలన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి. అదే పెరుగు వాడితే తర్వాత కొద్దిగా మెత్తగా అవుతాయి. అందుకే నేను నిమ్మరసం వాడుతున్నాను. మీకు మీ ఇష్టం అండి, మీరు నిమ్మరసం అన్న వాడుకోండి, పెరుగైనా వాడుకోండి. ఇలా చేసి పెట్టుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయండి. మరీ నీళ్ళగా కలుపుకుంటే జిలేబీ వేయడానికి రాదండి. చూసుకొని సెట్ చేసుకోండి. ఇది షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఇది 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అన్నాను కదా, లేకపోతే తీగ పాకం. ఇలా ప్లేట్లో వాటర్లో వేసుకొని చూడండి. ఇప్పుడు తీగ పాకం వచ్చేసింది. దీంట్లో కొద్దిగా సాఫ్రన్ వేద్దాం. సాఫ్రన్ కలర్ కోసం వేస్తున్నాను. మీకు కావాలంటే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఏదైనా మీకు ఏ కలర్ కావాలంటే అది వేసి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఇలాంటి ఒక బాటిల్లో కానీ లేకపోతే ఒకటి పాల కవర్ ఉంటుంది కదా, అందులో అయినా కూడా వేసి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇంట్లోకి వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు జిలేబీ వేద్దాం. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదండి, లేకపోతే రాదు ఇది. ఇది బాగా కాలేయండి. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్లోకి వేసేయండి. షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగా ఉండేలాగే చూసుకోండి, మరీ చల్లగా ఉండకుండా. ఇందులో వేసేసి ఒక 1 మినిట్ ఇలా చేసేసి తీసేయండి. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. చూడండి జిలేబీలు ఎంత ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయాయో. 1 కప్ పిండి తీసుకుంటే ఒక 20 to 25 అవుతాయండి. మీకు ఎన్ని కావాలో చూసి చేసుకోండి. చూసేసారు కదండి జిలేబీ ఎలా చేయాలో. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.